వ్లాగ్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే తక్కువ కాస్ట్ లో కడప నుంచి లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. రైల్వే స్టేషన్ వరకు రావడానికి దాదాపు ఆటోకి సో ఇదైతే చూడొచ్చు ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి. కొత్త రైల్వే స్టేషన్ మనకి. సో ఇక్కడ టికెట్ అయితే తీసేసుకున్నా, ఇదే మన టికెట్. నా మెంటాలిటీ అయితే అంతే. అండ్ జనరల్ టికెట్ లెక్కాలన్నా ఖాళీ ఉండదు అనమాట. అందుకే ఈ మెమూ ట్రైన్ కి అయితే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇదిగోండి ఇక్కడే ఉంది, పోయి చకచక ఎక్కేద్దాం. విండో సీట్ దొరికితే బాగుంటది. అసలు సీట్ దొరికితే బాగుంటది. ఫస్ట్ ఒక సీట్ అన్నా ఉంచండి అయ్యా, ఇది ఎక్కడ న్యాయం అయ్యా. దింపేరు కదా ముందరికి వెళ్ళాక. ఇక్కడ క్లియర్ గా లేడీస్ అని రాశారు, కానీ లోపల పక్క అందరూ కూర్చొని ఉన్నారు. ఓన్లీ లేడీసే కాదు. ఇది ఎక్కడ పంచాయతీరా నాయన, మొదటి సీట్లు లేవంటే మళ్ళీ లేడీస్ జెంట్స్ ఇందులో ఎంతవరకు నీట్ గా ఉంటాయి. అబ్బో నాయన వద్దురా రే ప్లీజ్ రా. బయలుదేరిన 5 minutes కి కడప సిటీని అయితే క్రాస్ అయిపోయాం మనము. అదేంటనేది నేను చెప్తాను. సో ట్రైన్స్ లో మనకి పెట్రోలియం గానీ డీజిల్ గానీ తీసుకొచ్చి ఇట్లాంటి స్టాక్ యార్డ్స్ లో స్టోర్ చేసి అక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. సో అదిగోండి అదే కోదండ రామస్వామి వారి టెంపుల్ అయితే. ఇక్కడికి మనము బయలుదేరి గంట సేపు అయింది. ఎగ్జాక్ట్లీ 36 కిలోమీటర్లు మాత్రమే వచ్చాము. ఓరే నాయన ఇది చూడండి ఎదురెదురు వెళ్తున్నట్టుంది. కానీ హలో గైస్, మన మెమూ ట్రైన్ సిరీస్ భాగంగా రైట్ నో నేను వచ్చేసి కడపకి అయితే వచ్చేసాను. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే కడప రైల్వే స్టేషన్. అయితే స్టేషన్ కోడ్ వచ్చేసి HX. ఈ రోజు నేను కడప నుంచి అరకోణం వెళ్లే ప్యాసింజర్ మెమూ ట్రైన్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను చాలా తక్కువ కాస్ట్ లో. ప్రతిరోజు మధ్యాహ్నము 2:30కి కడప నుంచి అరకోణం వెళ్లే మెమూ ప్యాసింజర్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 194 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అరకోణంకి ఈవినింగ్ 7:30కి అయితే వెళ్తుంది అనమాట. సో నేను వచ్చేసి ఇందులో రేణిగుంట వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఈ వ్లాగ్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే తక్కువ కాస్ట్ లో కడప నుంచి లేదా చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి తిరుపతికి రీచ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వ్లాగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేంటి తిరుపతి అంటున్నావు, నువ్వు దిగేది రేణిగుంట కదా అని అనుకుంటున్నారా? రేణిగుంట నుంచి తిరుపతి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. షేర్డ్ ఆటోలో 10 రూపాయలు ఇచ్చేసి కూడా మీరైతే వెళ్ళొచ్చు తిరుపతి సిటీలోకి. సో ప్రాక్టికల్ గా ఈ ట్రైన్ లో ఎక్కువ మంది ట్రావెల్ చేసేది కూడా తిరుపతికి వెళ్లే పీపులేను. కాకపోతే ఈ ట్రైన్ తిరుపతికి వెళ్ళదు, ఓన్లీ రేణిగుంట మీదుగా పుత్తూరు అరకోణం అయితే వెళ్ళిపోతుంది. సో ఈ ట్రైన్ లోపలికి అయితే వెళ్దాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు రాయలసీమనంతా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో లాస్ట్ టైం కూడా నేను ఈ రూట్ లో అయితే ట్రావెల్ చేసా. బట్ ఏంది అంటే ప్రతి ఒక్క స్టాప్ అయితే క్లియర్ గా చూపిలేకపోయాయి. ఎందుకంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కానీ అన్ని స్టాప్స్ అయితే ఆగు కదా. బట్ ఈ మెమో వచ్చేసి అన్ని స్టాప్స్ అయితే ఆగుతుంది. ప్రతి ఒక్క స్టేషన్ ని మనం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. టికెట్ పర్చేస్ చేద్దాం. జనరల్ టికెట్ అయితే పర్చేస్ చేయాలి. మెమో ట్రైన్స్ కి ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు కదా. సో ఎంత కాస్ట్ పడుతుంది ఏంది అనేది కూడా నేను మీకైతే చూపిస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటార్స్. మా ఛానల్ కొత్తగా చూసినట్టు ఒక 3 to 4 వీడియోస్ చూడండి. అబ్బా కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సంగతి, సో సిటీలో నుంచి అంటే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రావడానికి దాదాపు ఆటోకి 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మీరు గనక 2 or 3 or 4 పీపుల్ ఎక్కువ మంది ఉంటే పర్ పర్సన్ కి 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. జస్ట్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కి అరౌండ్ 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ కూడా అయితే ఏం లేదు. ఈ కడప రైల్వే స్టేషన్ కూడా కొత్తది అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇదైతే చూడొచ్చు ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి. కొత్త రైల్వే స్టేషన్ మనకి అతి త్వరలో, అంటే కొన్ని ఇయర్స్ పట్టుద్దిలేండి, ఒక 2-3 years లో కొత్త రైల్వే స్టేషన్ అయితే మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి బుకింగ్ ఆఫీస్, ఎంక్వైరీ. టికెట్ బుకింగ్స్ ఏమన్నా ఉన్నా సరే మనము ఇక్కడ నుంచి అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఎంక్వైరీ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ టికెట్ పర్చేస్ కోసం ఇక్కడ ఒక ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేద్దాం. సో ఇక్కడ టికెట్ అయితే తీసేసుకున్నా, ఇదే మన టికెట్. కడప నుంచి రేణిగుంట వరకు మొత్తము 125 కిలోమీటర్స్ జర్నీని అయితే చేయబోతున్నాం. 1 adult అనమాట. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు మాత్రమే పడింది. చూడొచ్చు 30 రూపాయలతో మనం 125 కిలోమీటర్లు అయితే జర్నీ చేయబోతున్నాం. ఎంత చీపో కదా. మెమో ట్రైన్స్ యొక్క అడ్వాంటేజ్ ఇదేను. కాకపోతే కొంచెం కంఫర్ట్ అయితే ఉండదు, అది వేరే విషయం. బట్ ఏదో ఒకటి మన ప్రయాణం అయితే సాగుతుంది కదా. తక్కువ కాస్ట్ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎంత డబ్బులు పెట్టి వందే భారత్ ఎక్కిన రాని ఫీలింగ్ ఇంత తక్కువ డబ్బులు పెట్టి మెమో ట్రైన్ ఎక్కితే వస్తుంది. నా మెంటాలిటీ అయితే అంతే. నాలాగే మీలో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇంకొక ½ an hour ఉందన్నమాట మన ట్రైన్ బయలుదేరడానికి అయితే. సో చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. అందరూ ఈ మెమో ట్రైన్ కోసమే మాక్సిమం. ఎందుకంటే మనకి డే టైమ్ లో కడప రైల్వే స్టేషన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే లిమిటెడ్ డిపాచర్స్ అయితే ఉంటాయి. అందులో అన్ని పై నుంచి వచ్చే ట్రైన్సే కాబట్టి వాటిల్లో రిజర్వేషన్ చేయాలన్నా దొరకవు. అండ్ జనరల్ టికెట్ లెక్కాలన్నా ఖాళీ ఉండదు అనమాట. అందుకే ఇట్లన్నిటి తలకాయ నొప్పులు పెట్టుకోకుండా ఈ మెమూ ట్రైన్ కి అయితే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇదిగోండి ఇక్కడే ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదే. పోయి చకచక ఎక్కేద్దాం. విండో సీట్ దొరికితే బాగుంటది. అసలు సీట్ దొరికితే బాగుంటది. ఫస్ట్ విండో సీట్ దేవుడు మాట. నిలబడైతే పోలేం. పోయినసారి నర్సాపూర్ ప్యాసింజర్ వీడియో చేసినప్పుడు మొత్తం నిలబడే పోయా. 5 గంటల సేపు నిలబడ్డాను. ఇప్పుడు ఏందో మరి పరిస్థితి. ఏడన్నా విండో సీట్లు ఖాళీ ఉంటాయా అని చూస్తే ఎక్కడా లేదు. మొత్తం కబ్జా చేస్తారు, ఎస్పెషల్లీ విండో సీట్లు అనమాట. ఒక సీట్ అన్నా ఉంచండి అయ్యా, ఇది ఎక్కడ న్యాయం అయ్యా. ఇదిగోండి ఏమైతే పడుకుంది ఏకంగా. ఇగో ఇడేడో ఖాళీ ఉన్నట్టున్నాయి. చూద్దాం లక్ ఇంకా. సో విండో సీట్లు అయితే ఎక్కడా ఖాళీ లేవు. ఒక్కో దగ్గర ఒక్కొక్కరు అయితే పడుకొని ఉన్నారు. సో
మెము ట్రైన్ అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ కలర్ అయితే మటుకు చాలా బాగుంది. బ్లూ అండ్ వైట్ కలర్ ప్యాటర్న్ లో తీసుకొచ్చారు. ఇది వైట్ కలర్ కూడా కాదు, సమ్ కైండ్ ఆఫ్ సిల్వర్ కలర్ అయితే, సిల్వర్ అండ్ వైట్ మిక్స్ లో అయితే తీసుకొచ్చారు. అండ్ మొత్తము కోచెస్ సంఖ్య చూసుకున్నట్టయితే చాలా తక్కువ కోచెస్ అనమాట. కేవలము 7-8 కోచెస్ తో మాత్రమే నడుస్తుంది. అండ్ ఇక్కడ ఎక్కడా కూడా బోర్డు అయితే లేదు, చూస్తున్నారు కదా. తిరుపతికి వెళ్ళేది కానీ అరకోణం వెళ్ళేదని కానీ ఎక్కడ బోర్డులు అయితే ఎటువంటివి లేవన్నమాట. ఇక్కడ చూస్తే లేడీస్ అని రాశారు. నేనేమో దీంట్లోకి ఎక్కేసా. ఇదిగోండి బ్యాగ్ ఉంది కదా, అదే నా సీట్ అయితే విండో సీట్ దొరికింది. దింపేరు కదా, ముందరికి వెళ్ళాక చూడాలి. ఇక్కడ క్లియర్ గా లేడీస్ అని రాశారు, కానీ లోపల పక్క అందరూ కూర్చొని ఉన్నారు. ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్ కూడా కూర్చొని ఉన్నారు అనమాట. ఇది ఎక్కడ పంచాయతీరా నాయన, మొదటి సీట్లు లేవంటే మళ్ళీ లేడీస్ జెంట్స్ ఇందులో. అండ్ లోపల పక్కకి అయితే వెళ్దాము, ఇంటీరియర్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుందాం. సో లోపల పక్క నీట్ అండ్ క్లీన్ గా అయితే మెయింటైన్ చేస్తారు. మనకు ఒక చిన్న డిస్ప్లే కూడా ఉందాడ. నెక్స్ట్ స్టాప్ ఏంది, ఎంత దూరంలో ఉన్నా ఇవన్నీ డిస్ప్లే చేయడానికి. అండ్ నిలబడినప్పుడు పట్టుకోవడానికి హ్యాండ్ గ్రిప్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ప్రతి దగ్గర ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అండ్ లగేజ్ అది పెట్టుకోవడానికి ఇక్కడ మంచి ఎంటీ స్పేస్ అయితే ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మంచి విషయము. ఎంతవరకు నీట్గా ఉంటాయి. అబ్బో నాయన వద్దురా రే, ప్లీజ్ రా. అమ్మో భయం వేస్తుంది ఆ వాష్రూమ్ చూస్తే. సో వాష్రూమ్స్ అదనమాట పరిస్థితి. ఎవ్రీ కోచ్ కి ఒక వాష్రూమ్ అయితే ఉంది. ఇంత ముందు మెము ట్రైన్స్ లో ఏంటంటే వాష్రూమ్స్ ఉండేగా, చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మెము ట్రైన్స్ కి అట్లీస్ట్ 2 కోచెస్ ఒక వాష్రూమ్ అన్న అయితే తీసుకొచ్చారు. ఈ ట్రైన్ లో అయితే మటుకు ప్రతి ఒక్క కోచ్ కి ఒక వాష్రూమ్ ఉంది, ఇది మంచి విషయం. అండ్ ఇక్కడ చూడండి ఇష్టం వచ్చినట్టు పేర్లు అయితే రాశారు. ఏదో మోకేష్ మధు అంట, విక్కీ అంట, ఇష్టం వచ్చినట్టు రాశారు అనమాట. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేసేయండి. సో ఇది వచ్చేసి కాచిగూడ టు మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్. మురుదేశ్వర్ అయితే వెళ్తుంది. యాక్చువల్ చెప్పాలంటే మంగళూరు వరకు అయితే వెళ్తుంది, బట్ మురుదేశ్వర్ అని అయితే వేసారు. మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్ అనమాట దీని పేరు వచ్చేసి. దీన్ని పంపించాక మన దాన్ని అయితే తీస్తారు. టైం ఆల్రెడీ 2:30 అయితే అయింది. ఈ పాటికి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోవాలి. కాకపోతే ఈ ట్రైన్ రావడం వల్ల దీన్ని పంపించిన తర్వాత మన దాన్ని పంపిస్తారు. ఇంకా మంది మెము ట్రైన్ కాబట్టి లీస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటది మన దానికి. అండ్ ఈ ట్రైన్ యొక్క నెంబర్ అయితే చెప్పలేదు కదా. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 06402 అనమాట. మనకి ప్యాసింజర్ మెము ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ట్రైన్ నెంబర్స్ వచ్చేసి 0తో అయితే స్టార్ట్ అవుతాయి ఎప్పుడైనా. సో లేట్ అయ్యే కొద్ది క్రౌడ్ అయితే ఎక్కువ గ్యాదర్ అవుతా ఉంది. ఒక్కొక్కరు ఎక్కుతా ఉన్నారనమాట ట్రైన్ లోపలికి అయితే. ఈ డొక్కు ట్రైన్ రావడం వల్ల మా దాన్ని అయితే ఆపేశారు, లేదా మాది ఆన్ టైం అయితే కదిలేది. ఒకవేళ అది రాకపోయినా సరే, మా ట్రైన్ కదిలినా సరే ముందర యాడ్ అవుట్ దానికైతే క్రాసింగ్ పెట్టేవాళ్ళే, అది వేరే విషయం. సో ఈ మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. కడపలో ఓన్లీ 2 minutes మాత్రమే ఉంది. వన్స్ ఇది వెళ్ళిపోయిందంటే ఒక 10 నిమిషాల్లో మందాన్ని కూడా వదిలేస్తాడు. సో హార్న్ అయితే వేసేసారు. ట్రైన్ బయలుదేరడానికి సిద్ధమైంది. కడప రైల్వే స్టేషన్ నుంచి 10 నిమిషాలు లేట్ గా. సో ఇక్కడ మనకి సమోసాలు అయితే ఎక్కువ దొరుకుతున్నాయి. ఈ కడప నుంచి అరకోణం వెళ్లే మెము ఏదైతే ఉంది ఇప్పుడు మనం వెళ్తుంది, ఇది ఒక డైలీ ట్రైన్ అనమాట. మొత్తము 8 కోచెస్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి కడప నుంచి స్టార్ట్ అయ్యి ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, దాని తర్వాత కోడూరు, రేణిగుంట, పుడి, పుత్తూరు మీదుగా ఏకాంబర కుప్పం, నగరి మీదుగా ట్రైన్ అయితే అరకోణం వెళ్తుంది. ఈ అరకోణం అనేది ఇటువైపు పుత్తూరు, రేణిగుంట లైన్ ని అటువైపు చెన్నై, బెంగళూరు లైన్ తో అయితే కలుపుతుంది అనమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అరకోణం కూడా. అటు సైడ్ చెన్నై వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఇటు సైడ్ బెంగళూరు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇద్దరికి అది అరకోణం అనేది ఒక జంక్షన్ పాయింట్ లాగా. అందుకని ఈ ట్రైన్ ని అక్కడ దాకా అయితే వేసారు, అరకోణం వరకు. సో ఈ మెము ట్రైన్ లో అరకోణం వరకు వెళ్ళి అక్కడ నుంచి చెన్నై వెళ్లాల్సిన వాళ్ళు చెన్నైకి వెళ్ళిపోతారు, ఇటు సైడ్ బెంగళూరు వెళ్లాల్సిన వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోతారు. అట్లా కాదు తిరుపతికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంకా ముందలే రేణిగుంటలో అయితే దిగేస్తారు అనమాట. సో అది ఈ మెము ట్రైన్ ని ఇంట్రడ్యూస్ చేసిన వెనకాల ఉన్న లాజిక్ అయితే. బయలుదేరిన 5 minutes కి కడప సిటీని అయితే క్రాస్ అయిపోయాం మనము. యాక్సలరేషన్, డియాక్సలరేషన్ విషయానికి వస్తే మెము ట్రైన్స్ కి పోటీ ఏది ఉండదు.
సో మీకు పక్కనే బైపాస్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇదే. ఇది వచ్చేసి నేషనల్ హైవే 716 అన్నమాట. బళ్ళారి నుంచి కృష్ణపట్నం అయితే కలుస్తుంది, నెల్లూరు మీదగానే వెళ్తుంది ఇదైతే. అందుకే ఈ రోడ్ లో మనకి ఇది కృష్ణపట్నం పోర్టు కలుపుద్ది, ఇటు సైడ్ బళ్ళారి వచ్చేసి మైనింగ్ ఏరియా, ఈ రెండింటిని కలుపుద్ది. కాబట్టి ఈ రోడ్ లో మనకి లారీలు అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఈ ఏరియా అంతా ఇది సింగిల్ లైన్ హైవే అయితే ఉంటది. మీరు ఇక్కడ గమనిస్తే మనం వెళ్ళే లైన్స్ కాకుండా అక్కడ సపరేట్ గా రైల్వే లైన్స్ అయితే ఉన్నాయి చూడండి. అది హెచ్పిసిఎల్ స్టాక్ యార్డ్ కి అయితే వెళ్తుంది. అదేంటనేది నేను చెప్తాను. ఇదిగోండి లైన్లు మన పక్కనే ఉన్నాయి, చూడొచ్చు. ఈ లైన్లు వచ్చేసి ఏడైతే కలుస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కలుస్తున్నాయి. సో బేసిక్ గా ఈ ఊరు వచ్చేసి బాక్రాపేట్. ఈ బాక్రాపేట్ లో మనకి హెచ్పిసిఎల్ స్టాక్ యార్డ్ అయితే ఉంటది. ఇదిగోండి ఇక్కడ ట్యాంకర్ కూడా అయితే ఉంది చూడొచ్చు. సో బేసిక్ గా ఈ స్టాక్ యార్డ్ లో ఏంటంటే పెట్రోల్ డీజిల్ అయితే స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి చుట్టుపక్కల ఉన్న సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్ కి అయితే పంపిస్తారనమాట. హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళది స్టాక్ యార్డ్ అంటే స్టోర్ చేసి పెట్టుకునేది. ఇవన్నీ పెట్రోల్ ట్యాంకర్లే, దాని మీద రాసుంది పెట్రోల్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అని అయితే రాసుంది. సో ట్రైన్స్ లో మనకి పెట్రోలియం గానీ డీజిల్ గానీ తీసుకొచ్చి ఇట్లాంటి స్టాక్ యార్డ్స్ లో స్టోర్ చేసి అక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇందులో ఒక్కొక్క దాంట్లో 54.5 టన్స్ ఆఫ్ ఫ్యూయల్ అయితే స్టోర్ చేయొచ్చు. అంటే దాదాపు 54,000 లీటర్ల ఫ్యూయల్ అయితే స్టోర్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క ట్యాంకర్ లో తీసుకెళ్లొచ్చు, స్టోర్ చేయొచ్చు కాదు, తీసుకెళ్లొచ్చు. ట్రైన్ కి అయితే మటుకు ఎవ్రీ 6 to 10 కిలోమీటర్స్ కి ఒక స్టాప్ ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ వెళ్ళే మాక్సిమం స్పీడ్ వచ్చేసి 110 km/h. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 90 అంత లాగుతున్నారు అనమాట. ఎక్కువగా 90-95 అయితే లాగుతున్నారు, అంతకన్నా ఎక్కువ పోవట్లేదు. సో ట్రైన్ వచ్చేసి ఒంటిమిట్ట స్టేషన్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఎవ్రీ 6 to 10 కిలోమీటర్స్ కి ఈ ట్రైన్ కి ఒక స్టాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి కళ్యాణ వేదిక అన్నమాట. శ్రీ కోదండ స్వామి వారి కళ్యాణ వేదిక. రాముల వారి కళ్యాణం అయితే జరుగుద్ది కదా ఒంటిమిట్టలో, చాలా ఫేమస్. అది ఇక్కడే జరుగుద్ది. ఇదిగోండి స్టేజ్ ఉంది, ఇక్కడ మండపం కూడా ఉంది. అండ్ ఇదంతా జనాలు చూడడానికి ఒక లోటస్ షేప్ లో అయితే దీన్ని డిజైన్ చేశారు. అండ్ వెల్కమ్ టు ఒంటిమిట్ట బోర్డు అయితే ఇప్పుడే క్రాస్ అయ్యాము. అండ్ అక్కడ మీకు అదిగోండి గోపురం కనిపిస్తుంది కదా, సో అదిగోండి అదే కోదండ రామస్వామి వారి టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ ఒంటిమిట్టలో మన పక్క ప్లాట్ఫామ్ లోనే ఇంకో ట్రైన్ అయితే వెళ్తుంది. పర్లేదు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మదురై టు ఓకాయిల్ ఎక్స్ప్రెస్. ఓకా ఎక్కడ ఉంటుంది? గుజరాత్ లో ఆ మూల ఉంటుంది, మదురై తమిళనాడులో ఈ మూల ఉంటుంది. రెండింటిని కలుపుద్ది. ఐసీఎఫ్ కోచెస్ అయితే నడుస్తుంది ఆ ట్రైన్ వచ్చేసి. ఒంటిమిట్ట స్టేషన్ కూడా వచ్చేసి VNM. ఓన్లీ మనకి ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉంటాయి. డైలీ 6 ట్రైన్స్ మాత్రమే ఇక్కడ ఆగుతాయి. ఇదిగోండి ఇదంతా వచ్చేసి ఒంటిమిట్ట లేక్. ఊరు క్రాస్ అవ్వగానే మనకి కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్ద లేక్ అనమాట ఇది. ప్రెసెంట్ అయితే ఎండిపోయి కనిపిస్తుంది కానీ. అండ్ ఇదిగోండి అక్కడ కోదండ రామస్వామి టెంపుల్. ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ అయితే చూడొచ్చు. 3 గోపురాలు ఉన్నాయి, 3 గోపురాలు కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి మన జర్నీలో 4th స్టాప్ నందనూర్ అన్నమాట. ఇక్కడికి మనము బయలుదేరి గంట సేపు అయింది. ఎగ్జాక్ట్లీ 36 కిలోమీటర్లు మాత్రమే వచ్చాము. ఇక్కడ గట్టిగానే ఉన్నారు ప్యాసింజర్లు అయితే. ఎక్కడానికి పోయి మన సీట్ లో కూర్చుందాం, లేదంటే మనకి సీట్ మిగలదు. సో ఈ రివర్ పేరు వచ్చేసి చెయ్యూరు రివర్ అన్నమాట. ప్రెసెంట్ అయితే మొత్తం ఎండిపోయి ఉంది. ఈ రివర్ లో కూడా అంత ఎక్కువ వాటర్ అయితే ఏమీ రావు. సో ఇది కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత సోమశీల డ్యామ్ లో అయితే కలుస్తుంది. సోమశీల బ్యాక్ వాటర్స్ లో ఈ రివర్ అయితే వెళ్ళి కలుస్తుంది. నెల్లూరు డిస్టిక్ లో మనకి సోమశీల డ్యామ్ ఉంటుంది కదా, అందులో అనమాట. ఒకసారి వాటర్ హెవీ ఫ్లో అయినప్పుడు అటు నుంచి ఇటు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ రేర్ కేసెస్ ఈ రివర్ ఫిల్ అవ్వడం అయితే మనకు. ప్రెజెంట్ చూడండి, వర్షాకాలం అయినా సరే ఇదైతే మొత్తము ఎండిపోయి అయితే ఉంది. నందనూరు దాటిన తర్వాత అయితే వస్తుంది ఈ రివరు.
చెయ్యూరు రివర్. బై బై. వెల్కమ్ టు రాజంపేట్. స్టేషన్ కోడ్ వచ్చేసి RJP. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 51 కిలోమీటర్లు పూర్తయిందనమాట. సో కొంచెం ఖాళీ అయింది ట్రైన్ అయితే మటుకు. మళ్ళీ జనాలు అయితే వస్తున్నారు. ఎంత ఖాళీ అయిందో అంతమంది అయితే వచ్చేస్తున్నారు. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నవ్ వచ్చేసి ట్రైన్ దాదాపు అరగంట సేపు లేట్ గా నడుస్తుంది. అన్నవాళ్ళు చూడండి ఈ రైల్వే ట్రాక్స్ మీద ట్రాలీ యూజ్ చేస్తారు కదా, వాటిల్లో లగేజ్ వేసుకొని అయితే నెట్టుకొని వెళ్ళిపోతున్నారు. బాబాయ్ ట్రైన్ కిందకు వచ్చింది అనుకో అది మొత్తం బోల్తా కొట్టుద్ది. సో అరగంట సేపు అయితే లేట్ గా నడుస్తుంది. 1 మినిట్ ఈడ స్టాప్ తర్వాత ట్రైన్ వెంటనే బయలుదేరిపోయింది లేటే చేయకుండా. సో స్టేషన్ అయితే మటుకు చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడ అన్ని రకాల ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే ఆగుతాయి అండ్ కొన్ని రకాల సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కూడా ఆగుతాయి అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే రాజంపేట్ది. వేడైతే మటుకు ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, ఉడికి ఎక్కువ అనమాట. సో బై బై రాజంపేట్. సో వెల్కమ్ టు ఓబులవారిపల్లి జంక్షన్. యాక్చువల్లీ ఇక్కడ జంక్షన్ అని అయితే లేదు, ఒట్టి ఓబులవారిపల్లి అని బోర్డు మాత్రమే ఉంది. బట్ ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఆ సెక్షన్ వచ్చినప్పుడు ఆ లైన్ ని చూపిస్తూ నేను ఎక్కడికి వెళ్ళొద్ది అనేది అయితే చెప్తాను. సో ఇక్కడ కూడా జనాలు అయితే ఉన్నారు బాగానే ఎక్కడానికి. ట్రైన్ అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా కాలేజీలు స్కూళ్ళు వదిలే టైం కదా. అండ్ సో అందుకని చెప్పి జనాలు అయితే ఉన్నారనమాట గట్టిగా. వదిలింద్రో. సో ఓబులవారిపల్లి నుంచి మన ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు కనుక ఇక్కడ గమనిస్తే మనము రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళే లైన్ ఏదైతే ఉందో ఇది ఓబులవారిపల్లి కృష్ణపట్నము లైన్ అనమాట. ప్రెసెంట్ అయితే ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ మాత్రమే ఈ లైన్ లో అయితే తిరుగుతున్నాయి. ఈ లైన్ వచ్చేసి మొత్తము 112 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకి రాపూర్ దగ్గర 6.7 కిలోమీటర్స్. ప్రపంచంలోనే లాంగెస్ట్ ఎలక్ట్రిఫైడ్ టనల్ అయితే వస్తుంది. ఎలక్ట్రిఫైడ్ రూట్ అనమాట కంప్లీట్. ఇది వచ్చేసి ప్రపంచంలోనే లాంగెస్ట్ టనల్ ఉంటుంది. కృష్ణపట్నం పోర్ట్ కి 112 కిలోమీటర్లు ఉంటుంది. సో దీని వల్ల మనకి ట్రైన్స్ రేణిగుంట వెళ్ళి మళ్ళీ తిరిగి గూడూరు వచ్చి చుట్టూ తిరుక్కొని రావాల్సిన బాధ అయితే తప్పింది. 10 గంటలు అవ్వాల్సిన జర్నీ ఓన్లీ ఈ లైన్ రావడం వల్ల 5 గంటలకి అయితే తగ్గిపోయింది అనమాట. దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో బళ్ళారి నుంచి కృష్ణపట్నం కి ఐరన్ ఓర్ లోడ్స్ అయితే వెళ్తాయి కదా, మైనింగ్ చేసిన మెటీరియల్స్ అవన్నీ ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోతాయి. ప్రెసెంట్ అయితే ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ కి మాత్రమే ఆ సెక్షన్ ఓపెన్ లో ఉంది. ప్యాసింజర్ ట్రైన్స్ ఎటువంటివి అయితే అక్కడ తిరగవు. ఈ లేక్ అయితే చూడండి భలే ఉంది. మధ్యలో చెట్లలాగా వచ్చి సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట చూడడానికి అయితే మటుకు. ఓబులవారిపల్లి దాటంగానే ఉంది. అండ్ అక్కడంతా చూడండి అదేందో అర్థంగా అట్లా ఏదో డమ్ చేసినట్టుంది. అది కొండ లేదా ఏదైనా మట్టిని డమ్ చేశారా లేదా మైనింగ్ ఏమైనా చేస్తున్నారా ఏం అర్థం కావట్లేదు. దాన్ని చూస్తే ఒక ఫార్మేషన్లో అయితే ఉంది అదైతే మటుకు. సో క్లైమేట్ అయితే చూస్తారు కదా, మబ్బులు వచ్చేసాయి. రాత్రికి ఏదో వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం క్లౌడ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అటు సైడ్ ఒక వ్యూ ఉంది, ఇటు సైడ్కి వస్తే ఇటు సైడ్ ఇంకొక డిఫరెంట్ వ్యూ అయితే ఉంది. సో ఇక్కడైతే ఏదో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నాయి. అండర్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. అందుకని ట్రైన్ అయితే చిన్నగా వెళ్తుంది. టెంపరీ స్ట్రక్చర్స్ అయితే పెట్టారనమాట, ఐరన్ రైలింగ్స్ అయ్యి. ఓరే నాయన ఇక్కడ చూడండి ఎదురెదురు వెళ్తున్నట్టుంది. కానీ రైట్ సైడ్ కి అయితే భలే కట్ చేశారు. మేబీ ఇక్కడ క్రాసింగ్ అయితే పెడుతుండొచ్చు. ఇది మనం వెళ్లాల్సిన మెయిన్ లైన్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనం వెళ్లాల్సిన మెయిన్ లైన్. కానీ పక్క లైన్ లో గూడ్స్ ట్రైన్ ఉంది. ఆ పక్క లైన్ లోకి అయితే తీసుకెళ్లాడు. అంటే ఇన్ని లైన్లు పక్కకి దాటిచ్చాడు అంటే ఖచ్చితంగా వెనకాల ఏదో ట్రైన్ వస్తుంది, దానికైతే క్రాసింగ్ పెడుతున్నాడు అని అయితే అర్థం. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని మీద వేరే ట్రైన్ ఆగుందనమాట. అది ఎంటీ ట్రైన్. నేను ఇంకా ప్యాసింజర్ ఉన్నదని అనుకున్నా. అది ఎంటీ ట్రైన్. కొత్త రేకు ఎక్కడికో వెళ్తుంది. అది అటువైపు ప్లాట్ఫామ్ ఆక్యుపై చేసేసింది. ఇంకా మధ్యలో లైన్లకి అయితే ప్లాట్ఫామ్ లేదు. అందుకని ట్రైన్ ని ఇంత దూరము ఇటువైపుకి అయితే తీసుకొచ్చారు. ఈ ప్లాట్ఫామ్ మీదకి కంప్లీట్ రైట్ సైడ్ కి అయితే తీసుకొచ్చారు. మన మెమో ట్రైన్ ఇప్పుడు చూడండి 2 లూప్ లైన్లు మధ్యలో లూప్ లైన్లు దాటుకొని అటు సైడ్ మెయిన్ లైన్ కి అయితే వెళ్తాది అనమాట. మన మెమో ట్రైన్ ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి అప్ మెయిన్ లైన్. దీన్ని దాటుకొని అవతల పక్కన ఉన్న డౌన్ మెయిన్ లైన్ లోకి అయితే వెళ్ళాలి. 2 లైన్లు ఒకేసారి ఇప్పుడు దాటుద్ది. అదిగోండి పాము తిరిగినట్టే తిరుగుద్ది. ఇక్కడ చూడండి సిగ్నల్ ఆడాడో వేసాడు. అడుగుండి ఆడ గ్రీన్ సిగ్నల్ పడుంది. సో ఇక్కడ మీకు FM అని ఒక చిన్న రాయిలాగా కనిపిస్తుంది. ఇదేందో మీ ఎవరికైనా తెలుసా? సో ట్రైన్ ఏదైతే ఉందో ఎప్పుడైతే లూప్ లైన్లో కానీ మెయిన్ లైన్లో కానీ ఉంటుందో ఆగాలనుకున్నప్పుడు ఆ FM దాటి అటువైపుకే ఉండాలి, ఇటువైపు ఉండకూడదు. ఇటువైపుకు ఉంటే డేంజర్ అనమాట. ఇటు పక్కన అటు పక్కన ట్రైన్స్ 2 గుద్దుకునే అవకాశం అయితే ఉంటాయి. సో అది బేసిక్గా FM బోర్డు యొక్క ఇండికేషన్. అయితే ఎప్పుడైనా ట్రైన్ FM బోర్డుకి లోపలికే ఉండాలి. FM బోర్డు దాటి బయటకు వచ్చింది అంటే ఆ ట్రైన్ సరిగ్గా ఆగనట్టు. ఇంకో ట్రైన్ పక్కన వెళ్తున్నప్పుడు 2 గుద్దుకునే అవకాశాలు ఉన్నాయని అర్థం అనమాట.
ఇదైతే ఒక చిన్న రివర్ అన్నమాట, చూస్తున్నారు కదా మొత్తం ఎండిపోయింది. దానిని గుండాల ఏరు అని అయితే పిలుస్తారు. అక్కడ కొండల్లో అయితే మటుకు ఫుల్ వర్షం పడుతుంది చూడండి, మబ్బులన్నీ మూసేసాయి కొండని. సో కోడూరు దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ ఎక్కువగా చూసుకున్నట్టయితే అరటి తోటలు అయితే ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి మన నెల్లూరు ఆ ఏరియాకంతా ఇక్కడ అరటి తోటల నుంచేనేమో ఆకులు అయితే వచ్చేది. అరిటాకులు భోజనాలకి వాటికి వాడతారు కదా, అవి చూడండి మొత్తం అరటి తోటలే, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో కోడూరు స్టేషన్ కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసి KOU అన్నమాట. ఇక్కడ లోకల్ నేమ్ వచ్చేసి దీన్ని మామూలుగా అందరూ రైల్వే కోడూరు అని అయితే పిలుస్తారు. ఓరన్ నాయన ఇంద్రబాబు ఇంతమంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ మైనింగ్ అయితే ఎక్కువ జరుగుద్ది. ఇక్కడ నుంచి మైనింగ్ జరిగి ఇక్కడ నుంచి చెన్నై పోర్ట్కి అయితే పంపిస్తారు మెటీరియల్ని. సో ఇక్కడైతే దిగే ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. దాంతోపాటు అదే రేంజ్లో ఎక్కే వాళ్ళు కూడా అంతే ఉన్నారనమాట. ఇందాక జనాలను అయితే చూసారు కదా, ఇదిగోంటే రెడీగా ఉన్నారు. సో ఈ రైల్వే కోడూరు వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ రాయలసీమ రీజియన్ కిందకైతే వస్తుంది. సో దాదాపు రేణిగుంటకి ఒక 10 కిలోమీటర్ల ముందర ఉన్నాము. ట్రైన్ అయితే మటుకు యాజ్ ఆఫ్ నవ్వు ఫుల్ స్పీడ్తో లాగేస్తున్నాడు, చాలా గట్టిగా లాగుతున్నాడు. సో సుసుకి వెళ్దాం అనుకుంటే ఇక్కడ బాబాయ్ చూడండి ఎంత రిచ్గా పడుకున్నాడు. బాత్రూమ్ గేట్కి అయితే కాలు అడ్డం పెట్టేసి ఇంకా ఆయన లేపి ఆడబోతాం, వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ వాష్రూమ్ మీకు కింద చూపించింది, దానివల్ల ఓపెన్ చేస్తే మీరు ఇంక భయపడతారు 2 రోజులు, అందుకే ఓపెన్ చేయట్లే. నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే, ఈ తిరుపతి కడప హైవే ఏదైతే ఉందో ఇది రైల్వే ట్రాక్ రెండు ఆల్మోస్ట్ ఈ స్ట్రెచ్లో 70% దగ్గరగానే వెళ్తాయి. ఇదిగోండి తిరుపతికి వెళ్ళేవి ఈ అండర్ పాస్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్తాయి. అటు సైడ్ హైవే వస్తుంది అనమాట, బైపాస్ లైన్ లాగా. ఇక్కడ నుంచి వచ్చి ఇలా యూటర్న్ తీసుకొని కింద నుంచి అయితే వెళ్తాయి. ఒక్కోసారి రేణిగుంటలో నుంచి ఊర్లో నుంచి వెళ్ళకూడదు అని అనుకునే వెహికల్స్ అయితే అట్లా కాదు, రేణిగుంటలో నుంచి వెళ్ళాలి అని అనుకునే పని అయితే ఊర్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. అదైతే ఈ ముందులో ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ నుంచి పుత్తూరు, ఇటు రేణిగుంట, అటు శ్రీకాళహస్తి, ఇటు సైడ్ కడప ఇటన్నా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే ఒక బైపాస్ లైన్ కనిపిస్తుందో అది ఏంటంటే డైరెక్ట్ గా గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయి టువర్డ్స్ శ్రీకాళహస్తి, గూడూరు అట్లా వెళ్ళాలనుకుంటే, లేదా ఇంకేమైనా ట్రైన్స్ రేణిగుంటకి రాకుండా అట్లా వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్ గా ఆ లైన్ వచ్చేసి ఆ సైడ్ శ్రీకాళహస్తి లైన్ అయితే కలుపుతుంది. ఎందుకంటే రేణిగుంట కనుక ఆ ట్రైన్ వెళ్ళింది అంటే మళ్ళీ లోకల్ రివర్స్ అయితే చేయాలి. ఆ పంచాయతీ లేకుండా అట్లీస్ట్ గూడ్స్ ట్రైన్స్ అయినా అటు పంపించేసేయచ్చు శ్రీకాళహస్తి వైపు. సో సిగ్నల్ అయితే వేసేసారు, 7 నెంబర్ వేసారు, అంటే 7th ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళొద్ది అని అయితే అర్థం అనమాట. కొన్ని దగ్గరలో మనకి ఏంటంటే ఇట్లా డిజిటల్ డిస్ప్లేస్ కూడా అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ ముందలే వేసేస్తారు 7ఆ 1ఆ 2ఆ ఏది అని. అదిగోండి ఇప్పుడు మాయమైపోయింది. సో దాన్ని బట్టి లోకో పైలట్ ప్రిపేర్ అవుతాడు అనమాట, ఎన్ని ట్రాక్స్ మారాలి, లెఫ్ట్ సైడ్కి ఎన్ని మారాలి, రైట్ సైడ్కి ఎన్ని మారాలి అని. దాన్ని బట్టి స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటాడు. ట్రాక్స్ మార్చేది మటుకు లోకో పైలట్ చేతిలో ఉండదులేండి, బట్ స్పీడ్ అయితే మటుకు లోకో పైలట్ చేతిలోనే ఉంటది. ఇదిగోండి ఇది వచ్చేసి టువర్డ్స్ శ్రీకాళహస్తి వైపు వెళ్ళే లైన్ అనమాట. ఇందాక మీకు ఒక కటింగ్ చూపించా కదా, ఆ కటింగ్ ఏంటంటే ఇట్లా కలిపేస్తుంది దీన్ని దాన్ని. ఇక్కడ దాకా వచ్చి మళ్ళా ఇక్కడ దాకా వచ్చిందంటే లోకో రివర్సల్ చేసుకొని మళ్ళీ వెనక్కి కట్టి వెళ్ళాలి. ఆ పంచాయతీ లేకుండా C షేప్ లో ఈ విధంగా కలిపేస్తుంది అనమాట ఈ 2 లైన్స్ ని. అప్పుడు ఏంటంటే లోకో రివర్సల్ లేకుండా ఇలా వెళ్ళిపోద్ది ఏ ట్రైన్ అయినా సరే. సో వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ట్రైన్ ఇక్కడికి దాదాపు 20 నిమిషాలు లేట్ గా అయితే వచ్చింది. ఇక్కడికి మనం వచ్చేసి కడప నుంచి 125 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాము. ఈ ట్రైన్ వచ్చేసి ఇంకొక 70 కిలోమీటర్లు, దాదాపు 65 నుంచి 70 కిలోమీటర్లు అయితే అరకోణంకి వెళ్ళిపోతుంది. వామ్మో ఇక్కడ నుంచి గట్టిగానే ఎక్కుతున్నారుగా ఈ ట్రైన్ అయితే. కరెక్ట్ గా కాలేజ్ లో వదిలే టైం కాబట్టి స్టూడెంట్స్ ఇంకా అందరూ ఇదే ట్రైన్ అయితే ఎక్కేటట్టున్నారు. ఫుల్ అయిపోద్ది ట్రైన్. ఇక్కడ ఆల్మోస్ట్ 80% ఖాళీ అయితే 80% మళ్ళీ జనాలు అయితే ఎక్కుతున్నారు. ఎంతమంది దిగారో అంతమంది ఎక్కుతున్నారు అనమాట ఇక్కడ. సో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నా సరే ఇక్కడ మాకు దాటడానికి అయితే ఈ వాక్ వే అయితే ఉంది. సో అందుకే ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తున్నాం. అంత పైకి ఎక్కి ఎవరు దిగుతారు చెప్పండి. సో అందరు వెళ్తున్నారు, మనం కూడా వెళ్తున్నాం అనమాట. బట్ కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే ఏ నుంచి ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్దాము. తిరుపతికి ఏ వెహికల్స్ ఉంటే ఎంత ఛార్జ్ చేస్తారనే విషయాలు అయితే నేను మీకు చెప్తాను. తిరుపతి వరకు వెళ్దాము. సో మనకి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు 20-30 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి తిరుపతి వరకు వెళ్ళడానికి. అట్లా వద్దనుకుంటే ఎదురుగానే ఇదిగోండి ఇట్లా సందు కనిపిస్తుంది. ఈ సందులోకి వెళ్ళాము అంటే కొంచెం ముందర బస్ స్టాండ్ అయితే వస్తుంది అనమాట. అక్కడ నుంచి మనం బస్ పట్టుకొని కూడా వెళ్ళొచ్చు తిరుపతికి. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది అది రైల్వే స్టేషన్. జస్ట్ సందులోకి వస్తే ఇదిగోండి ఇదే బస్ స్టాండ్, ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ.
2 minutes వాక్ అనమాట. ప్రైవేట్ వెహికల్స్ తీసుకుని వెళ్ళొచ్చు, బట్ మనకేంటంటే ఏపీఎస్ఆర్టీసీ ఇంకా నమ్మకం గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి బస్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది, దిగులే అవసరం లేదు. సో ఇదిగోండి బస్ టికెట్ అయితే తీసేసుకున్నాం. రేణిగుంట నుంచి తిరుపతికి 20 రూపీస్ తీసుకున్నారనమాట టికెట్. ఒక 20 to 25 minutes జర్నీ అయితే ఉంటుంది బస్ స్టాండ్ కి. సో గైస్ ఫైనల్లీ మనం బస్ స్టాండ్ కి అయితే వచ్చాము. సో అది ఈ వీడియో అయితే. హోప్ఫుల్లీ ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.